కట్ చేస్తే ఇలాను మెగా వైద్య శిబిరం పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరియు టీ హాస్పిటల్ యాజమాన్యం కలిసి చేస్తున్నటువంటి మెగా వైద్య శిబిరాన్ని మనం చూస్తున్నాం. సుమారు ఇప్పటికి 11:30 దాటింది. ఇంకా 500 మంది రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా 19 రకాల పరీక్షలను చాలా విజయవంతంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈఎన్టీ కేర్, డెంటల్, ఈ డెంటల్ సంబంధించిన అంశాలు, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే. ఈ డిజిటల్ ఎక్స్రేని తీసి ఇక్కడ మనకి డెంటల్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. ఎవరు వచ్చినా సరే వాళ్ళ మెడికల్ హిస్టరీ తీసుకుని వాళ్ళ యొక్క డేటా తీసుకుని ఒక ఫైల్ ఏదైనా ఈ ఫైల్ తీసిన తర్వాత పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు ఒక కూపన్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ కూపన్ ఇస్తూ ఉంటారు. ఇది ఎక్సలెంట్ కిట్. అంటే వచ్చిన వారికి ఏ విధమైనటువంటి కిట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే లాస్ట్ లో అయిపోయిన తర్వాత ఈ కూపన్ తీసుకున్న వెళ్ళిన వాళ్ళకి ఒక జూట్ బ్యాగ్ తో కూడినటువంటి కిట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 3 days గా ఈ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని సిఎస్ఆర్ స్కీమ్ ద్వారా జరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని అదేవిధంగా టీ హాస్పిటల్ యాజమాన్యాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి వీరికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మనం ముందుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా వాళ్ళ పేరుతో ఒక ఫైల్ ఇవ్వబడుతుంది. ఈ ఫైల్ లో మొత్తం వాళ్ళ మెడికల్ డేటా అంతా కూడా ఇందులో ఉంటుంది. అంటే ఈ డేటా కోసం అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. వెయిట్ చేస్తున్న తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టెప్స్. సో మనం రిజిస్ట్రేషన్ చూసాము. రిజిస్ట్రేషన్ చూసిన తర్వాత వాళ్ళందరినీ ఫైల్ తో ఒక చోట వెయిట్ చేయించి వాళ్ళకి ఇచ్చే టోకెన్ నెంబర్ ఆధారంగా ప్రతి ఒక్కరిని లోపల పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రిలిమినరీ చెకప్ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ శాంపిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్ ని ఏ విధంగా ఉందో దీని ద్వారా ఎగ్జామిన్ చేసేసి వాళ్ళ బ్లడ్ షుగర్ క్యావిటీని చూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి పేషెంట్ రావాల్సి ఉంటుంది. పేషెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి, వాళ్ళ ప్రతి ఫైల్ తీసుకుని ఆ ఫైల్ లో వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ అందరికి ఒక అడ్రస్ ప్రూఫ్ రాసి అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా ఈ విధంగా బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళు ఏ గ్రూప్ ఉన్నది అనేది ఇక్కడ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. తదుపరి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఇచ్చిన ఇందులో గొప్పగా చెప్పుకోదగిన విషయం టీ యాజమాన్యానికి మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute పూర్తి కంప్లీట్ బ్లడ్ కౌంట్ వస్తుంది. అంటే దాన్ని సిబిసి రిపోర్ట్ అంటారు. సిబిసి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మన పసల్స్ ఏమన్నా, రెడ్ బ్లడ్ సెల్స్ ఏమన్నా అనేటువంటి కౌంట్ పూర్తిగా వస్తుంది. ఆ కౌంట్ ని ఈ టెస్ట్ లో మానిటర్ చేసి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా దీన్ని చెప్తారు. అంటే సపోజ్ ఉదాహరణకి ఇక్కడ మనం చూడండి వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ పెట్టారు. బ్లడ్ శాంపిల్స్ పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్ ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇక్కడ మనకి వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం, ర్యాండమ్ బ్లడ్ సేకరణ చూడడం, వారి యొక్క బ్లడ్ గ్రూప్ తెలియజేయడం, బ్లడ్ గ్రూప్ తెలియజేసిన వెంటనే బ్లడ్ టెస్టింగ్ జరిగేయడం, టీడబ్ల్యూసీ కౌంట్. అంటే దీనికోసం కూడా మనం ఇంతకు ముందు మనం టైం డిలే చేసుకునే వాళ్ళం. ఆ టైం అనేటువంటిది వినేంత వరకు తగ్గుతుంది అనమాట ఈ రిపోర్ట్. సో తీసుకోవడానికి కొంత సమయం జరుగుతుంది. ఇది చాలా గొప్ప ఆలోచన విధానంతో పాఠశాల కార్యక్రమాల్లో అంటే సమాజానికి ఏదైనా చేయాలి అనే తప్పనున్నటువంటి వ్యక్తులు ఉండాలి. దీనికి ఇంతమంది ఎక్విప్మెంట్, ఎందుకంటే మనం ఇచ్చే కొంత అమౌంట్ ఎక్విప్మెంట్ ఇక్కడ రాదు. దీన్ని తీసుకురావడం వల్ల ట్రావెలింగ్ ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటిని కూడా అధిగమించి ఒక చక్కని రిపోర్ట్ ని ఇప్పుడు మనం ప్రింట్అవుట్ చూస్తాము. సో ప్రింట్అవుట్ జనరేట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్. మనం ఇప్పుడు చూసాం, చాలాసేపు వెయిట్ చేసాం, కానీ మనం చూస్తామంటే ఇది ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute లో మనకి ఈ రిపోర్ట్ రావడం జరుగుతుంది. సో వచ్చే రిపోర్టు ఈ విధంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్. చాలా ఆశ్చర్యం ఉంది కదా రావణ. చూడండి, విత్ ఇన్ సెకండ్స్ లో ఈ రిపోర్ట్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడికి అయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది ఫిజికల్ ఎగ్జామినేషన్. అంటే బాడీ మాస్ ఇండెక్స్ గురించి పూర్తిగా తెలియజేసేటటువంటి అంశం. అంటే దాని వెయిట్ ఎలా ఉంది, వాటి యొక్క బీపీ ఏ విధంగా ఉంది,
పల్స్ ఆక్సిమీటర్ తో వాళ్ళ రీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు తెలుసుకుని, అంటే ఒక రోగి వచ్చిన తర్వాత ప్రిలిమినరీగా ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పూర్తయినటువంటి పేషెంట్ ని మనం చక్క డైరెక్షన్ కూడా చాలా బాగా ఇచ్చడం జరిగింది. ఇక్కడ మనకి వేదిక ఉంది, వేదిక మీద ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీరు చుట్టూ చూసినట్లయితే ఈ మెగా హెల్త్ క్యాంప్ కి గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, తర్వాత పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు, తదుపరి ఈ టీ3 హాస్పిటల్, అంటే ముగ్గురు సమవుజ్యులైనటువంటి వ్యవస్థలు కలిసినప్పుడు మాత్రమే ఒక చక్కనటువంటి మెగా హెల్త్ క్యాంప్ సాకారం అవుతుంది. మెగా హెల్త్ క్యాంప్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మనకి ఈ వేదిక మీదే అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఇక్కడ ఏ విధంగా జరగాలి, ఇది డైరెక్షన్ అనమాట. అంటే ఇందులో మనం ముఖ్యంగా హాస్పిటాలిటీ వైద్య పరిభాష మనం చెప్పుకునేది ఏంటంటే, ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు హాస్పిటాలిటీ ఎంత బాగుంటుందో సగం రోగం అక్కడే నయమవుతూ ఉంటది. సో అది బాగుంది టీ3 హాస్పిటల్ కి సంబంధించి. ఈ సందర్భంలో పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారిని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, అందరిని ఏదైతే కోఆర్డినేట్ చేస్తే చక్కగా ఉంటుంది అనేటువంటి విషయం. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రఫీ జనరల్ ఫిజిషియన్ జరిగేటటువంటి ప్రాంతానికి మనం వెళ్తూ ఉన్నాం. సో వచ్చినటువంటి పేషెంట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత వాటి ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ మానిటర్ చేసిన తర్వాత వెల్ ఎక్స్పీరియన్స్డ్ అంటే జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు, ఎండీలు, ఎంఎస్ అనేటువంటి జనరల్ ఫిజిషియన్స్ ఇక్కడ ఉండి ఆ పేషెంట్ యొక్క స్థితిని మానిటర్ చేస్తుంటారు. దీనికి సంబంధించి వెంటనే మన సాధారణంగా మెగా హెల్త్ క్యాంప్ లో చాలా సింపుల్ ఎక్విప్మెంట్ తో ఈసీజీ చేస్తారు, కానీ ఇక్కడ అది కూడా పూర్తి ఎక్విప్మెంట్. మన ఇక్కడ ఈసీజీ జరుగుతున్నటువంటి ఒక చూస్తున్నాం. అంటే పారామెడికల్ స్టాఫ్ ను కూడా ఎక్కువ మంది డిప్యూట్ చేశారు. సాధారణ మనం చాలా చోట్ల హెల్త్ క్యాంప్ జరుగుతున్నప్పుడు డాక్టర్లు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లోకల్ పిఎస్సి నుంచి పారామెడికల్ స్టాఫ్ ని తీసుకోమంటూ ఉంటారు. కానీ ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మెచ్చుకోవాల్సినటువంటి విషయం అది. అందువల్లే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయనకి చాలా కూల్ గా ఉండండి, టెన్షన్ పడకండి, మీకు ఈసీజీ మానిటర్ జరుగుతుంది. ఈసీజీ మానిటర్ జరుగుతున్నప్పుడు దాన్ని చూసే విధానం కానీ వాటికి చెప్పే విధానం కానీ మనం చూడండి. ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ లో ఇది ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక అమెరికా. తదుపరి మనం ఈసీజీ చూసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఇమీడియట్ జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళేది ఇక్కడ మనం జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అన్నారు, వీరు సీనియర్ మోస్ట్ వారు. అంటే అక్కడ మనం మేల్ చూసాము, ఇక్కడ ఫీమేల్ ఈసీజీ చేసేటటువంటి వార్డుకి మనం రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ ని ఇక్కడ వారు ఉంచడం జరిగింది. తదుపరి నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి మనం వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా నెక్స్ట్ ఏ స్టెప్స్ తీసుకోవాలి, సో వీళ్ళు డైరెక్ట్ చేస్తూ చెస్ట్ ఎక్స్రే రూమ్ కి మనం వెళ్తూ ఉన్నాం. ఈ చెస్ట్ ఎక్స్రే రూమ్ లోనే మనకి ఐ కేర్, సాధారణంగా ఐ కేర్ చేసేటప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి తర్వాత మీకు మేము స్పెట్స్ పంపిస్తాం లేదా ఆప్టికల్స్ పంపిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటారు. ఇక్కడ అలా లేదు, ఇమీడియట్ మన పవర్ ఎంత ఉందో చూడడం, పవర్ చూసిన తర్వాత దానికి అనుగుణంగా ఈ స్పెక్టికల్స్. ఇప్పుడు ఒక పేషెంట్ రావడం జరుగుతుంది, వారు ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తారు, ఎగ్జామిన్ చేసే విధానం చూస్తూ ఉన్నాం. ఎగ్జామిన్ చేసే విధానం చూస్తాం. అంటే దీని ప్రకారం వాళ్ళకి ఐ డిఫెక్ట్స్ ఏమున్నాయి, సో ఐ డిఫెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం చూడండి. ఆవిడ ఫిజిషియన్ గారు మనం చూసే టెస్టింగ్ అంతా చూసి వాళ్ళలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నారు. ఇక్కడ ఇమీడియట్ చూడడం ఇంకో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు చెప్పిన రిపోర్ట్ ఆధారంగా ఇమీడియట్ వీరు వాటికి సంబంధించిన స్పెట్స్ వాళ్ళకి ఇమీడియట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గొప్పతనం అదే, వాళ్ళకి రీడింగ్ స్పెట్స్ అవుతుంది అయితే రీడింగ్ స్పెట్స్, ఏ స్పెట్స్ అయితే ఆ స్పెట్స్, అంటే డిలే లేదు. ఇది ఈ హెల్త్ క్యాంప్ లో పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టీ3 వారు చేసినటువంటి గొప్ప నిర్ణయంలో ఇమీడియట్ ఎఫెక్ట్ గా ఉండేటటువంటి ఈ గొగల్స్ ని కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకునేది ఎక్స్రే. ఇక్కడ స్టాండింగ్ ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే, ఇది స్పాట్ రిజల్ట్ వస్తున్నటువంటి ఎక్విప్మెంట్. ఇదంతా కూడా బాగుంది. సాధారణంగా చాలా హెల్త్ క్యాంప్స్ లో డిజిటల్ ఎక్స్రేస్
మాక్సిమం చాలా ఎక్విప్మెంట్ తో కూడుకున్నదని చెప్పేసి ఎక్స్పాన్సివ్ అని చెప్పి తేడా మానేస్తారు, కానీ అలా లేదు. చాలా బాగుంది. ఇక్కడ కూడా మనం మెచ్చుకోవచ్చు. ఎక్స్రే అక్కడ మనం చూస్తుంటే ఒక నీకి ఎక్స్రే తీసి ఇమీడియట్ రిపోర్ట్ వాళ్ళు చేస్తున్నారు. సో రేడియేషన్ వల్ల మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండలేం. పాస్. ఎక్స్రే తీసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేటటువంటి అంశాలు ఫిజియోథెరపీ కన్సల్టేషన్. ఫిజియోథెరపీ కన్సల్టేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే రోగికి తెలిసిన తర్వాత వాళ్ళ ఎక్స్రే కానీ వాళ్ళకి ఇమీడియట్ ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలు కానీ చూసి టీటీ హాస్పిటల్ ఇక్కడ ఫిజియోథెరపీ కన్సల్టేషన్ అంటే చాలా మెగా హెల్త్ క్యాంప్స్ లో లేనిది ఇక్కడ ఉన్నది. అంటే ఇమీడియట్ ఫిజియోథెరపీ అవసరం అయితే వాళ్ళు వెంటనే అక్కడ ఫిజియోథెరపీ చేయడము, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని ఇమీడియట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ వాళ్ళ రిపోర్ట్ ను వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. సో వాళ్ళని ప్రతి ఒక్కళ్ళ వృద్ధులైతే వాళ్ళు తీసుకెళ్ళడానికి చాలా యువకులైనటువంటి వాలంటీర్లు కూడా పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ మెగా హెల్త్ క్యాంప్ లోనే ఎక్స్ట్రాడినరీగా చెప్పుకునేది డెంటల్ క్యాంప్. ఇది మాత్రం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు సంబంధించిన వాళ్ళతో వస్తున్నారు. రాజోలు దంత వైద్యశాల. ఈ రాజోలు దంత వైద్యశాలలో ఈ రాజోలు దంత వైద్యశాలలో మనం ముఖ్యంగా చెప్పుకునేది చూడండి, వాళ్ళు ఈ ట్రీట్మెంట్ లో జనరల్ కన్సల్టేషన్ చేయడంతో పాటుగా ఇక్కడ వచ్చి ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళకి 40% డిస్కౌంట్ కూడా మేము ఇస్తా ఉన్నారు. అది ఇది ఎక్సెస్ అనమాట. వాళ్ళు ఎన్నుకున్నటువంటి టార్గెట్ కాకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి చేయడం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేది హైలైట్ ఇదే స్కాన్. ఒక్కసారి అది ఆన్ చేయండి సార్. ఆ ఏ స్కాన్ అంటే మన యొక్క పళ్ళులో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఒక రూట్ కెనాల్ చేయించుకోవాల్సిన నీడ్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చూస్తుంటే ఇలా లోపల పెట్టేసి వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టే సందర్భం ఉంటుంది. ఇది అదేం లేదు, మారిపోయింది. అంత టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకున్నారు. నేను వారితో అడిగినప్పుడు చెప్పారు, సార్ ఇటువంటి జిల్లాలో 2 ఉన్నాయి, ఒకటి మా రాజోలు దంత వైద్యశాల అని చెప్పి వారు తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈఎన్టీ సెక్షన్. ఈఎన్టీ సెక్షన్ మనం చూసుకునేటప్పుడు వీళ్ళు టీటీ యాజమాన్యంతో పాటు ఇంకా మంచి టెక్నీషియన్స్ ఎక్కడైనా ఉన్నారా వాళ్ళని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మెడా క్లినిక్ నుంచి చాలా సీనియర్ మోస్ట్ ఈఎన్టీ ఫిజిషియన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారు పూర్తిగా వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తో, అంటే నిన్న కూడా నేను చేయించుకున్నాను, నా రూట్ చేసి లోపల ఏముందో కూడా స్కాన్ చేసి ఏదైతే నీడ్ ఉందో వాటికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ రాయడం, ఒక అందుబాటులో ఉంటే ఈ మెడిసిన్ తీసుకోండి లేదా ఈ మెడిసిన్ తీసుకోండి, అవసరమైతే సర్జరీ అవసరమైతే రండి, వీలైనంత వరకు మీకు తప్పులా నేను చేయడానికి ఇదవుతాననేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. నెక్స్ట్ ఇంక చివరిలో మనం చేసుకునేది గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా ఇక్కడ ఉంది. అంటే గర్భిణీ స్త్రీలు కానీ స్త్రీలకు సంబంధించిన సమస్యలు కానీ వాటికి సంబంధించిన పరిష్కారాలు తెలియజేసే ఇద్దరు సీనియర్ మోస్ట్ డాక్టర్లని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ విధంగా ఒక ట్రీట్మెంట్ కి వచ్చేటువంటి పేషెంట్ కి ఏదైతే అవసరం అవుతుందో అన్ని రకాల జనరల్ వాటిని ఇవ్వడంతో పాటుగా జనరల్ గా ఉండేటటువంటి టెస్ట్లన్నీ ప్రిలిమినరీ టెస్టులు పూర్తయిన తర్వాత వారికి పూర్తిగా ఒక భరోసా కల్పించి, నిన్న జరిగిన చాలా టెస్టుల్లో మనం చూస్తుంటాం, చాలా హాయిగా నడుచుకుంటూ వచ్చాడు, కానీ ఆయన కొన్ని క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. అది పైకి చూస్తే అతను క్రిటికల్ కండిషన్ గా ఉన్నట్టు కనపడుతుంది, చాలా ఫ్రీగా ఉన్నట్టు ఉంటాడు. ఎప్పుడైతే మనం ఈసీజీ మానిటర్ చేస్తామో ఈసీజీ మానిటర్ నుంచి అతను క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అనేటువంటి విషయం దాని ద్వారా తెలిసింది. సో ఈ విధంగా పూర్తయిన తర్వాత ఇక్కడ వాళ్ళ పేర్లను నోట్ చేసుకుని, ఇందాక జన్మే చెప్పారు, హై క్వాలిటీ మెడిసిన్స్ మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే సో ఉదాహరణకి ఇది డి విటమిన్, ముఖ్యంగా కరోనా టైంలో చాలా మందికి ఉపయోగపడేటువంటి మెడిసిన్. దీన్ని ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసే మెడిసిన్, చాలా వాల్యుబుల్ మెడిసిన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి పేరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి అనుగుణంగా ఉండేటువంటి మెడిసిన్. ఉదాహరణకి వీరికి ఇచ్చారు ఓలిన్, దీని కాస్ట్ కూడా ఎక్కువే వాస్తవానికి, కానీ ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి కూడా అభినందనలు వాళ్ళు తదుపరి అయిపోయిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి కూపన్ ఆధారంగా వాళ్ళు స్కాన్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఫిమేల్ అయితే ఒక ఫిమేల్ కిట్, వీళ్ళందరికీ కూడా ఒక కిట్ ని పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు ఒక కిట్ ఇస్తున్నారు. అంటే ఈ కిట్ లో మనం గమనించినట్లయితే పూర్తి మెటీరియల్ వాళ్ళకి
అవసరమైనటువంటి ఇండివిజువల్ మెటీరియల్ కానీ వాళ్ళకి పూర్తిగా ఒక రోజు ఒక డైలీ లైఫ్ లో ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా నీడ్ ఉంటుందో ఆ నీడ్ అంతా కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫిమేల్ కిట్, ఇది మేల్ కిట్. సో మేల్ కిట్ కూడా మనం గమనించినట్లయితే పూర్తిగా వాళ్ళ పైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉంటున్నారు అనేటువంటి విషయాలు. సో ఒక రోజు దైనందిన జీవితానికి అవసరమైనటువంటి పూర్తి ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ కిట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఏ విధమైన హద్దించు రాకూడదు. కార్యక్రమం బాగా జరగాలి. బాగా జరిగిన తర్వాత కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ఏదైనా అత్యవసరం అయితే వాళ్ళకి అంబులెన్స్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ వాళ్ళు పూర్తిగా ఎక్విప్మెంట్ చేసి ఒక మెగా హెల్త్ క్యాంప్ అంటే ఎలా నిర్వహించాలంటే ఇలాగే నిర్వహించాలి. ఒక సువిశాలమైనటువంటి పాఠశాల వాతావరణాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా పాఠశాల వాతావరణంలో పాఠ్యాంశాలు జరగడంతో పాటుగా రోగికి అవసరమైనటువంటి అన్ని అంశాలు కల్పిస్తూ మెగా హెల్త్ క్యాంప్ ని గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, తదుపరి పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు, తర్వాత T3 యాజమాన్యం వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి.